టీపీసీసీ నూతన చీఫ్ నియామకం పూర్తయింది. కొన్ని కీలక పదవుల భర్తీ మొదలైంది. మరి ఇక మిగిలిన వాటిలో కీలకమైనది మంత్రివర్గ విస్తరణ. మరి కేబినెట్ విస్తరణ ఎప్పుడుంటుంది? బీసీ నేతకు పీసీసీ పీఠం దక్కడంతో మంత్రివర్గ కూర్పు ఎలా ఉండబోతోంది? ఇదే సమయంలో మిగిలిన కార్పొరేషన్ పదవుల భర్తీ ఎప్పుడు ఉండే అవకాశాలున్నాయి? దీనిపైనే ఇప్పుడు నేతల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పదవుల పంపకాలు మళ్లీ మొదలయ్యాయి. టీపీసీసీ నూతన చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ను నియమించింది కాంగ్రెస్ హైకమాండ్. దీంతో పాటు వ్యవసాయ రైతు కమిషన్, విద్యా కమిషన్, బీసీ కమిషన్లకు చైర్మన్లను, సభ్యులను నియమించింది. దీంతో ఇక మిగిలిన పదవుల పంపకాలు ఎప్పుడుంటాయన్న చర్చ మొదలైంది. ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్ సహా మరికొందరితో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు 9 నెలలు అవుతుండటంతో పదవుల కోసం నేతలంతా గంపెడాశలతో ఎదురుచూస్తున్న విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అనేక చర్చల అనంతరం పీసీసీ నూతన చీఫ్తో పాటు కొన్ని పదవులను భర్తీ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఆయా పదవులకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ఇతర పదవుల భర్తీపై నేతల ఆశలు, అంచనాలు ఎలా ఉన్నా ఎక్కువ మంది ఆశలు పెట్టుకున్న అంశాలు రెండున్నాయి. ఒకటి మంత్రివర్గ విస్తరణ, మరోటి పీసీసీ నూతన అధ్యక్షుడి నియామకం. ఇందులో పీసీసీ చీఫ్ నియామకం పూర్తి కాగా మంత్రివర్గ విస్తరణ ఎప్పుడన్న మాట వినిపిస్తోంది. గతేడాది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రకారం చూస్తే 18 మందిని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు. అంటే సీఎంతో పాటు 18 మంది అమాత్యులు ఉండవచ్చు. ప్రస్తుతం 12 మంది ఉండడంతో మరో 6 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంటుంది. దీంతో విస్తరణలో ఎవరికి చోటు దక్కుతుందన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. జిల్లాలో సామాజిక వర్గ సమీకరణాలు, అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీల ప్రకారం వీటిని భర్తీ చేయనున్నారు. ఇదే సమయంలో 1-2 ఖాళీలను భర్తీ చేయకుండా ఉండొచ్చన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇప్పటికే మంత్రివర్గంలో స్థానం కోసం నేతల మధ్య గట్టి పోటీ నెలకొంది. సుమారు దశాబ్ద కాలం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సీనియర్లు, జూనియర్లన్న తేడా లేకుండా అంతా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. హస్తిన చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ కేబినెట్లో చోటు కల్పించాలని హైకమాండ్కు విజ్ఞప్తులు చేస్తున్నారు. జిల్లాలో నెలకొన్న పరిస్థితులు, ఇప్పటికే చోటు దక్కిన వారు సామాజిక వర్గాల వారీగా కూర్పులు, మార్పులు, చేర్పులు, ఎన్నికల్లో చేసిన త్యాగాలు, ఇతర అంశాల ఆధారంగా ఆయా నేతలకు మంత్రివర్గంలో చోటు కల్పించనుంది కాంగ్రెస్ హైకమాండ్. ఇప్పటికే ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సుదీర్ఘంగా విడతల వారీగా చర్చించింది అధిష్టానం. ఓ జాబితా సైతం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఢిల్లీ వర్గాల ప్రకారం కొన్ని అంశాలపై మాత్రం క్లారిటీ వచ్చిందన్న ప్రచారం సాగుతోంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగానే ప్రకటించారు. ఈ కోటాలో మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరికి అమాత్య యోగం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పేరుపైన ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలోనే కాదు, అంతకుముందు కూడా పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు బల్మూరి వెంకట్. పైగా అధిష్టానంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఈయనకు మంచి పేరే ఉంది. పైగా ఇటీవలే ఈయనకు ఎమ్మెల్సీ కూడా దక్కడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. మున్నూరు కాపు, కురుమ సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించారని సీఎం నిర్ణయించారు. మున్నూరు కాపుల్లో బలమైన నాయకుడిగా ఉన్న ఆది శ్రీనివాస్ పేరు ప్రధానంగా ఈ లిస్టులో వినిపిస్తోంది. కురుమ సామాజిక వర్గం నుంచి బీర్ల ఐలయ్యకు పదవి ఖాయమన్న ప్రచారం సాగుతోంది. ఎస్టీ సామాజిక వర్గానికి ఒక పదవి ఖాయమని చెబుతున్నారు. ఆ కోటాలో చూస్తే దేవరకొండ ఎమ్మెల్యే భానునాయక్ లేదంటే ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలో ఒకరికి ఇవ్వొచ్చన్న టాక్ వినిపిస్తోంది. ఇక ఉమ్మడి
ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. ఆదిలాబాద్ జిల్లా నుంచి బెడ్మబుజ్జాకు అమాత్య యోగం దక్కవచ్చని చెబుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ విషయానికొస్తే మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీ పేరుపైన ప్రచారం సాగుతోంది. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి అవకాశం దక్కవచ్చని అంటున్నారు. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ పలువురు ఆశావహులు ఉన్నారు. ఏదైనా అద్భుతం జరిగితే కొత్త వారికి పదవి లభించవచ్చని లెక్కలేసుకుంటున్నారు. ఆపరేషన్ ఆగస్టులో భాగంగా పలువురు ఎమ్మెల్యేలు ఇతర పార్టీల నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిలో ఎవరికైనా మంత్రివర్గంలో చోటిస్తారా లేదా అన్నది ఆసక్తి రేపుతోంది. బీఆర్ఎస్ హయాంలో నాటి ముఖ్యమంత్రి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మంత్రి పదవి ఇచ్చారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ పలు విమర్శలు గుప్పించింది. ఇప్పుడు తాము అలాగే చేస్తే విపక్షం నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉందని హస్తం నేతలు భావిస్తున్నారు. ఫలితంగా పార్టీ ఫిరాయించిన నేతలకు అమాత్య యోగం లేదన్న మాట వినిపిస్తోంది. ఇక మరో కీలక పదవి పీసీసీ చీఫ్ నియామకం పూర్తి కావడంతో 4 కార్యనిర్వాహక అధ్యక్ష పదవులను సైతం భర్తీ చేసేందుకు అధిష్టానం కసరత్తు చేస్తోందన్న వాదన వినిపిస్తోంది. టీపీసీసీ కార్యవర్గంలో మరో ప్రధానమైన పదవి ప్రచార కమిటీ చైర్మన్. ఈ పోస్టుకు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేరు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. వీటితో పాటు మరో 20 నుంచి 25 కార్పొరేషన్లకు చైర్మన్లను, పాలక మండళ్లను నియమిస్తారన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే ఇప్పటికే కొన్ని పదవులకు పేర్లను అధిష్టానం ప్రకటించడంతో తమ వంతు ఎప్పుడా అని నేతలు ఎదురుచూస్తున్నారు.